దశాంశ సంఖ్య స్థాన విలువలు. ఇక్కడ ఒక దశాంశ సంఖ్య ఉంది 35,642.791. దశాంశ సంఖ్యను దశాంశ బిందువు దాని పూర్ణాంక భాగము మరియు దశాంశ భాగమును విభజిస్తుంది. ఏది? దశాంశ బిందువు. కాబట్టి ఇక్కడ దీనిలో 35,642 అనేది పూర్ణాంక భాగము మరియు 791 ఏదైతే ఉందో ఇది దశాంశ భాగము అని అంటాము. దశాంశ భాగాన్ని 791 అని చదవకూడదు. దశాంశ బిందువు తర్వాత ఎన్ని సంఖ్యలున్నా వరుసగా వాటిని ఒక్కొక్క దాన్ని చదవాలి 7, 9, 1 అని. పూర్ణాంక భాగంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే మొత్తం సంఖ్యగా చదువుతాం. దశాంశ బిందువు తర్వాత ఉన్నటువంటిది దశాంశ భాగం కాబట్టి దాన్ని 7, 9, 1 అని మాత్రమే చదవాలి. దశాంశ బిందువుకు ఎడమవైపున ఉన్న దానిని పూర్ణాంక భాగమని మరియు దశాంశ బిందువుకు కుడివైపున ఉన్న దానిని దశాంశ భాగమని అంటాము. దశాంశ సంఖ్య స్థాన విలువలు 3,564.279. దీన్ని మనము పూర్ణాంక భాగంలో 3,564 అంటే 4 ఒకట్ల స్థానంలో ఉంది, 6 పదుల స్థానంలో, 5 వందల స్థానంలో, 3 వేల స్థానంలో ఉంది. తర్వాత దశాంశ బిందువు కుడివైపు ఉన్నటువంటిది దశాంశ భాగము. ఈ దశాంశ భాగములో మనము దశాంశ బిందువును కింద దశాంశ బిందువు అని రాసాం. తర్వాత కుడివైపు 2 ఉంది, 10వ వంతది. తర్వాతది 7, ఇది 100వ వంతు. తర్వాతది 9, ఇది 1000వ వంతు. ఈ విధంగా మనము 3 × 10, 3 × 1000, 5 × 100, 100, 6 × 10, 4 × 1 అని రాస్తాము దశాంశ బిందువుకి ఎడమ వైపు. తర్వాత దశాంశ బిందువు కుడివైపు 2 × 1/10, 10వ వంతు కాబట్టి. తర్వాతది 100వ వంతు 7 × 1/100. తర్వాత 9 1000వ వంతు 9 × 1/1000 అని రాయాలి. దశాంశ భిన్నాల ఉపయోగాలు. పైసలను రూపాయలలోనికి మార్చడానికి దశాంశ బిందువును ఉపయోగిస్తాం. 15 పైసలు. ఈ 15 పైసలను రూపాయల్లో చెప్పాలంటే మనము 15/100. ఎందుకు 100 రాస్తాం హారంలో? ఒక రూపాయికి 100 పైసలు కాబట్టి ఎన్ని పైసలైతే ఆ పైసల్ని 100తో భాగించినట్లయితే మనకు రూపాయలు వస్తాయి. కాబట్టి దాన్ని మనము 0.15 రూపాయలు అని కూడా రాయొచ్చు. కాబట్టి 15/100 ఇదో దశాంశ భిన్నము, 0.15 దశాంశ సంఖ్య. తర్వాత గ్రాములను కిలోగ్రాములలోనికి మార్చడానికి కూడా ఈ దశాంశ బిందువును ఉపయోగిస్తాం. 45 గ్రాములు, దీన్ని కిలోగ్రాములలోనికి మార్చాలి. 45/1000. ఓ కిలోగ్రాముకి 1000 గ్రాములు కాబట్టి ఇక్కడ 1000తో భాగిస్తాం. అంటే దాన్ని 45/1000 అని దశాంశ భిన్నంతో సూచిస్తాం. 0.045
కిలోగ్రాములు అని కూడా మనం దశాంశ బిందువు రూపంలో, దశాంశ సంఖ్య రూపంలో చూపిస్తాం. అట్లాగే మీటర్లను కిలోమీటర్లలోనికి మార్చడానికి కూడా దశాంశ బిందువును ఉపయోగించి రాస్తాం. నూట 25 మీటర్లు. దీన్ని మనం కిలోమీటర్లలోనికి మార్చాలంటే 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. కాబట్టి 1000తో దీన్ని భాగించాల్సి ఉంటుంది. అప్పుడు అది కిలోమీటర్లలోనికి మారుతుంది. కాబట్టి 125 మీటర్లని 1000తో భాగించినట్లయితే 125/1000 కిలోమీటర్లు అని చదువుతాం. దీన్ని హారంలో 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి లవంలో ఉన్నటువంటి సంఖ్యను రాసి 3 స్థానాల తర్వాత దశాంశ బిందువును పెడతాం. 1కి బదులుగా దశాంశ బిందువును పెడతాం. అది 0.125 కిలోమీటర్లు అవుతుంది. దశాంశ భిన్నాలను పోల్చుట. 0.7 మరియు 0.07లలో ఏది పెద్దది తెలుసుకోవాలంటే మనం భిన్నాలలో పోల్చాలి. పోల్చటము అనంటే మనం హారాలను సమానం చేసినట్లయితేనే ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పగలుగుతాం. హారాలు సమానం చేయాలంటే మొదటి దాంట్లో 0.7 అంటే 7/10. దశాంశ బిందువు తర్వాత 1 స్థానం ఉంది కాబట్టి 1 సున్నా రాస్తాం హారంలో. దశాంశ బిందువుకు బదులుగా 1 రాస్తాం. అంటే 0.7ని 7/10గా సామాన్య భిన్న రూపంలో రాశాం. మరియు 0.07ని మరి సామాన్య భిన్న రూపంలో రాయాలంటే లవంలో దశాంశ బిందువు తొలగించిన తర్వాత ఉన్నటువంటి సంఖ్యను లవంలో రాస్తాం. హారములో దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయో చూసి అన్ని సున్నాలను హారంలో రాసి దశాంశ బిందువుకు బదులుగా 1 రాస్తాం. అప్పుడు 7/100 అవుతుంది. మరి 7/10 మరియు 7/100 భిన్నాల హారాలను మనం ఇక్కడ సమానం చేయాలి. సమానం చేయాలంటే మొదటి భిన్నంలో ఉన్నటువంటి 7/10ని మనం 100లాగా, హారంలో ఉన్న 10ని 100లాగా చేయాలంటే దేంతో గుణకారం చేయాలి? మనము 10ని 10తో గుణకారం చేసినట్లయితే 10 10లు 100 వస్తుంది. కాబట్టి ఒక్క హారానికి మాత్రమే చేస్తే దాని విలువ మారుతుంది. కాబట్టి లవహారాలకు 10తో గుణకారం చేస్తాం. అంటే లవంలో ఉన్న 7కు 10ని గుణకారం చేయాలి. మరియు హారంలో ఉన్న 10కి కూడా 10తో గుణకారం చేయాలి. అప్పుడు 7 10లు 70/10 10లు 100. 70/100 మరియు 7/100 హారాలు సమానమైనవి కావున లవాలలో ఏది పెద్దదైతే అది పెద్ద భిన్నం. కావున మొదటి భిన్నం ఏదైతే ఉందో అది 70/100 ఉంది కాబట్టి మొదటిది పెద్ద భిన్నం. మొదటిది అంటే అది ఎంత? 7/10. 7/10 ఎంత? 0.7. కాబట్టి ఈ దశాంశ భిన్నాలలో 0.7 మరియు 0.07లలో పెద్ద భిన్నం ఏదంటే 0.7 పెద్ద భిన్నం. ఇక్కడ చూడండి, దశాంశ భిన్నాలను సామాన్య భిన్న రూపములో రాయడానికి దశాంశ బిందువు తరువాత ఎన్ని స్థానాలు ఉంటే హారంలో అన్ని సున్నాలు రాసుకోవాలి. దశాంశ బిందువుకు బదులుగా 1ని రాయాలి. లవములో దశాంశ బిందువును తొలగించగా ఉన్నటువంటి సంఖ్యను యథావిధిగా రాయాలి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. 3/10. దీన్ని హారంలో ఉన్న 10ని తొలగించాలంటే హారములో 1 సున్నా ఉంది కాబట్టి
లవములో ఉన్నటువంటి సంఖ్యను రాసి ఒక స్థానం తర్వాత దశాంశ బిందువు పెట్టాలి. అంటే 0.3 అవుతుంది. అట్లాగే రెండవ సమస్యలో చూడండి, 315/100. ఇక్కడ హారంలో 2 సున్నాలున్నాయి కావున లవంలో ఉన్నటువంటి సంఖ్యను రాసి 2 స్థానాల తర్వాత దశాంశ బిందువు ఉంచాలి. దీన్ని సామాన్య భిన్నాన్ని దశాంశ భిన్నంగా మార్చటం అంటాము. అట్లాగే మూడో సమస్యలో చూడండి, 5/100. 5/100 అంటే హారములో 2 సున్నాలు ఉన్నాయి, కానీ లవంలో ఒక సంఖ్య మాత్రమే ఉంది. మరి మనం 2 స్థానాల తర్వాత దశాంశ బిందువు పెట్టాలంటే లవంలో ఇంకో స్థానం లేదు. కావున 0 అనేటువంటి దాన్ని 5 పక్కన పెట్టేసేసి 0, 5 అంటే 2 స్థానాలు అయినాయి. కాబట్టి దాని వెనక వైపున దశాంశ బిందువు ఉంచుతాం. అంటే 0.05. అట్లాగే నాలుగవ సమస్యలో చూడండి, నాలుగవ ఉదాహరణ 43/1000. 43/1000 అంటే దీన్ని ఒకసారి 43 లవంలో ఉన్న సంఖ్యను రాసి, మరి హారంలో 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 స్థానాల తర్వాత దశాంశ బిందువు పెట్టాలి. మరి లవంలో 2 స్థానాలు మాత్రమే ఉన్నాయి కదా, 3వ స్థానానికి ఒక సున్నాని చేర్చుకోవాలి. చేర్చుకొని దాని పక్కన 1కి బదులు దశాంశ బిందువు ఉంచుతాం. ఈ విధంగా మనము 4 ఉదాహరణల ద్వారా మనం తెలుసుకున్నటువంటిది ఏమి, దశాంశ భిన్నాలను సామాన్య భిన్నము రూపములో రాయడానికి దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే హారములో అన్ని సున్నాలు రాసుకోవాలి. దశాంశ బిందువుకు బదులుగా 1ని రాయాలి. లవంలో దశాంశ బిందువును తొలగించగా సంఖ్యను యథావిధంగా రాయాలి. అంటే కుడివైపు ఇస్తే ఎడమవైపు రాయాలి, ఎడమవైపు ఇస్తే కుడివైపు ఈ విధంగా రాయాలి. ఉదాహరణల ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి కుడివైపు సంఖ్య ఇచ్చినప్పుడు ఎడమవైపు రాయాలి. అంటే దశాంశ భిన్నం ఇచ్చినప్పుడు దశాంశ సంఖ్యను రాయొచ్చు, దశాంశ సంఖ్య ఇచ్చినప్పుడు దశాంశ భిన్నాన్ని మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. దశాంశ భిన్నాల కూడిక 13.8549 ప్లస్ 2.06 ప్లస్ 78.1 ఈ 3 దశాంశ భిన్నాలను కూడుదాం. దశాంశ సంఖ్యలను కూడా అనొచ్చు, వీటిని కూడుదాం. మొట్టమొదటి సంఖ్య 13.8549 రాశాం. తర్వాత సంఖ్య రాసేటప్పుడు మొట్టమొదట దశాంశ బిందువు కింద దశాంశ బిందువును రాయాలి. తర్వాత ఎడమవైపు పూర్ణాంక భాగాన్ని, కుడివైపు దశాంశ భాగాన్ని రాయాలి. 2.06. తర్వాత సంఖ్య 78.1. ఇది రాసిన ఏ సంఖ్య రాసినా కూడా దశాంశ బిందువు కింద దశాంశ బిందువును మొట్టమొదట రాయాలి. తర్వాత పూర్ణాంక భాగాన్ని, దాని తర్వాత దశాంశ భాగాన్ని కుడివైపు రాసుకోవాలి. పూర్ణాంక భాగం ఎడమవైపు, దశాంశ భాగం కుడివైపు రాసి ఆ తర్వాత కూడటం ప్రారంభించాలి. 9, తర్వాత 4, ఆ తర్వాత 6కు 5 కలిపితే 11, 1 వస్తుంది. తరువాత పక్క స్థానంలో 1 రాస్తాం. 1కి 1 కలిపితే 2, 2కి 8 కలిపితే 10, 0 వేస్తాం. 1ల స్థానంలో మళ్ళీ 1 రాస్తాం. 1కి 8 కలిపితే 9, 9కి 2 కలిపితే 11, 11కు 3 కలిపితే 14. అంటే ఇక్కడ 4 రాసి 10ల స్థానంలో 1 వేస్తాం. 1కి 7 కలిపితే 8,
8కి 1 కలిపితే 9. కాబట్టి 94.0149 ఈ విధంగా మనం కూడిక చేస్తాం. ఈ కూడికలో దశాంశ బిందువుకు ఎడమవైపుకు పూర్ణాంకాల భాగమును మరియు కుడివైపుకు దశాంశ భాగమును రాయాలి. దశాంశ బిందువు కింద దశాంశ బిందువు ఉండునట్లు రాస్తే ఈ దశాంశ భిన్నాల కూడికలో ఏ విధమైనటువంటి తప్పు లేకుండా మనం చేయగలుగుతాము. దశాంశ భిన్నాలను విస్తరించి రాయడం. ఇక్కడ ఇవ్వబడినటువంటి సమస్య 23.687ను విస్తరించి రాయండి. 23.687 వీటిని మొదట దశాంశ బిందువు కింద దశాంశ బిందువు అని రాసుకోవాలి. ఎడంవైపు 1లు 10లు అంటే 3 కింద 1లు 2 కింద 10లు పూర్ణాంక భాగం కాబట్టి. దశాంశ బిందువు కుడివైపు దశాంశ భాగం కాబట్టి 10వ వంతు, 6 కింద 10వ వంతు, 8 కింద 100వ వంతు, 7 కింద 1000వ వంతు అని రాస్తాం. తర్వాత 2 కింద 2 ఇంటూ 10లు కాబట్టి 10 రాస్తాం. ప్లస్ 3 ఇంటూ 1లు కాబట్టి 1 రాస్తాం. దశాంశ బిందువుకు దశాంశ బిందువు అట్లాగే ఉంచుతాం. 6 ఇంటూ 10వ వంతు కాబట్టి 1/10 ప్లస్ 8 ఇంటూ 100వ వంతు కాబట్టి 1/100 ప్లస్ 7 ఇంటూ 1/1000 1000వ వంతు కాబట్టి 1000 రాస్తాం. 1/1000 రాస్తాం. ఇక్కడ 2 ఇంటూ 10 2 10లు 20 ప్లస్ 3 1లు 3 దశాంశ బిందువుకి దశాంశ బిందువు తరువాత 6/10 ప్లస్ 8/100 ప్లస్ 7/1000. ఈ 6 ఎలా వచ్చింది? 6 ఇంటూ లవంలో ఉన్నటువంటి 1ని గుణకారం చేస్తే 6 1లు 6. తర్వాత దాంట్లో 8 ఇంటూ 1 8 1లు 8. తర్వాత దాంట్లో 7 ఇంటూ 1 7 1లు 7. ఆ విధంగా రాస్తాం. రాసిన తర్వాత 20 ప్లస్ 3 దశాంశ బిందువుకు దశాంశ బిందువు. తర్వాత 6/10 దీన్ని సామాన్య భిన్నాన్ని దశాంశ భిన్నంగా మనం చూపించాలి. చూపించడానికి మనము హారంలో 1 0 ఉంది కాబట్టి 10 అంటే 1 0 ఉంది కాబట్టి లవంలో ఉన్నటువంటి సంఖ్యను రాసి 1 స్థానం తర్వాత దశాంశ బిందువు పెడతాం. ఇది సామాన్య భిన్నాన్ని దశాంశ భిన్నంగా రాయడానికి ఉపయోగించేటువంటిది. ప్లస్ అట్లాగే 8/100ని లవంలో ఉన్న సంఖ్య రాసిన తర్వాత హారంలో 2 0లు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల తర్వాత లవంలో 2 స్థానాలు మరి అది అక్కడ ఒక 8 మాత్రమే ఉంది కాబట్టి ఇంకో స్థానం లేనందుకు 0 రాస్తాం. దాని తర్వాత దశాంశ బిందువు ఉంచుతాం. పూర్ణాంక భాగం ఏం లేదు కాబట్టి అక్కడ 0 రాస్తాం. ప్లస్ 7/1000 7/1000 అంటే హారంలో ఇక్కడ 3 0లు ఉన్నాయి కాబట్టి లవంలో ఉన్నటువంటి సంఖ్యకు 3 స్థానాల తర్వాత దశాంశ బిందువు ఉంచాలి. మరి లవంలో ఒక సంఖ్య మాత్రమే ఉంది 7. మరి దాని పక్కన ఇంకొక 2 స్థానాలు కావాలి కాబట్టి ఏమి లేనందుకు మనం ఎడం వైపు కాబట్టి ఎన్ని 0లైనా రాసుకోవచ్చు. కానీ మనకు అక్కడ 2 0లే అవసరం ఉన్నాయి కాబట్టి 2 0లు రాస్తాం. తర్వాత ఇప్పుడు 3 స్థానాలు అయినాయి కాబట్టి హారంలో ఉన్న 1కి బదులుగా దశాంశ బిందువు ఉంచుతాం. ఇది దశాంశ భిన్నాల విస్తరించి రాయటం.